ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్‌లో గూడా నేను పడుకున్న రోజులున్నాయి. ఇంకా ఒక ఏనుగు మన ఇంట్లో కూర్చున్నాక ఐయామ్ సో లక్కీ టు హావ్ మై మదర్ యాస్ మై మదర్. నిశాచరుల్లాగా బతుకుతున్నావు అని జెప్పి ఇప్పుడు అమ్మ పింకీ నీడ్స్ అన్ ఆన్సర్. 7 అవర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ బ్రెయిన్ నంబైపోతుందంట అడల్ట్స్కి. బ్రహ్మ ముహూర్తం అని ఉంటుంది మార్నింగ్ 4 to 5:30 టైం. విన్నట్టు గూడా లేదు నాకైతే. పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్. Hey, yeah, it's Sister Things again. I'm Vinisha Velishala Assam. I'm Amulya Velishala. So another podcast. Yay. యాక్చువల్లీ తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి నువ్వు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అనుకుంటున్నావు? ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ అవుట్? I am a very much early morning person కాదు. Late night అదే person. కదా. వెరీ మచ్ లేట్ నైట్ పర్సన్. అసలు నా ఇంజనీరింగ్ అయిపోయినాక అసలు ఏ రేంజ్‌లోకి వెళ్ళిపోయిందంటే 2, 3, 4 అట్లా అవుతుండే అనమాట. దాట్ మచ్ నైట్స్. ఎర్లీ మార్నింగ్ అంటే నీకు ఒక 11? ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్‌లో గూడా నేను పడుకున్న రోజులున్నాయి. అంటే నీకు డైరెక్ట్ గుడ్ ఆఫ్టర్నూనే. Yeah, good afternoon every day. వా I'm so lucky to have my mother as my mother. మా మమ్మీ ఎప్పుడు మా ఇద్దరిని ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు పడుకోవడానికి. అసలు సండేస్ వస్తే అసలు లేపదు. ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ హర్. ఏమో ఎందుకు అట్లా ఫీల్ అవుతుందో మా అమ్మ తెలియదు కానీ యా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీక్ డేస్ అయితే Thank you, చిన్నప్పుడు మాకు రూల్ ఉంటుండే అనమాట. వీక్ డేస్ అయితే అమ్మ చెప్పిన టైంకి లేవాలి, రెడీ అయిపోవాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. ఇంకా అమ్మ చెప్పినట్టు పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. ఇది మా రూల్ ఉంటుండే. అండ్ నైట్ కూడా అమ్మ చెప్పిన టైంకనే కాదు, స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్ళి వస్తేనే మేము ఇట్లా ఎగ్జాస్ట్ అయిపోయి పడుకుంటుండే అనమాట. కానీ వీకెండ్ ఆర్ హాలిడేస్ అయితే ఇంకా మా ఇష్టం, కంప్లీట్లీ మా ఇష్టం. ఎప్పుడన్నా లేవచ్చు, ఎప్పుడన్నా పడుకోవచ్చు, ఏమన్నా ఆడుకోవచ్చు, ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసి పెడుతుంది, హ్యాపీగా తినేసేయచ్చు. సో అలా సో ఇంకా రెస్ట్రిక్ట్ అమ్మ నాన్న ఎవరు ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయరు కాబట్టి ఇంజనీరింగ్ అయిపోయినాక నాకు అన్ని హాలిడేసే కాబట్టి రోజు అట్లనే అవుతుంది. బట్ ఒక రోజు కూర్చోబెట్టి ఇట్లా కాదు కదా నాన్న, అసలు నార్మల్ మనుషులు బతికినట్టు బతకాలి కదా మనం, నువ్వు అసలు ఎవరు నిశాచరుల్లాగా బతుకుతున్నావు అని చెప్పి అట్లా నైట్ పడుకోకుండా పొద్దున్న పడుకొని యూఎస్ టైమింగ్లు ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అని చెప్తే అమ్మ చెప్పినందుకు ఒక 1 వీక్ సర్లే అని చెప్పి ఎర్లీగా అంటే 11-12కి పడుకొని పొద్దున్న 7-8కి లేస్తాను. మళ్ళీ రొటీన్ మళ్ళీ అదొక 1 వీక్ కష్టపడి 1 వీక్ అట్లా అసలు ఆ 1 వీక్ లో ఏదో సాధించేసాను అనిపిస్తుంది కదా నాకు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేస్తే నిజానికి కూడా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, నీకు అనిపిస్తుంది? ఎందుకంటే చాలా డే ఉంటుంది కదా, చాలా టైం ఉంటుంది అండ్ చాలా ఏంటో ఈరోజు నేను చాలా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ ఎవరికి ఎక్కువ అనిపిస్తుంది చెప్పనా, లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు లేట్ నైట్స్ పడుకుంటే ఎర్లీ లేవరు కదా. సో ఎర్లీగా లేవకుండా సడన్ గా ఎర్లీగా లేస్తే వాళ్ళకి అసలు ఇంత టైం ఉంటుందో రోజులో అన్న ఫీల్ ఉంటుంది. నిజానికి కూడా చాలా టైం ఉంటుంది ఎర్లీగా లేస్తే. అండ్ ఎర్లీగా లేసాక ఉత్తిగా లేసి ఉండడం కాకుండా సన్లైట్ లోకి వెళ్ళి కొద్దిసేపు అలా సన్లైట్ లో తిరిగి ఒక లేసిన కరెక్ట్ గా 15 minutes తర్వాత సన్లైట్ లోకి వెళ్తే అసలు ఆ రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉంటావంట. దాని వెనుకున్న సైన్స్ తెలుసా నీకు? యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం లేవగానే సన్లైట్ లోకి వెళ్తే ఆ బ్రైట్ లైట్ అనేది కళ్ళల్లో పడుతుంది చూసావా, అప్పుడు మన బ్యాక్ ఆఫ్ ద ఐ ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వడం వల్ల మన బాడీలో 2 kinds ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, 2 alarms సెట్ అవుతాయి మన బాడీలో. అదేంటంటే ఫస్ట్ ఒకటి కార్టిసోల్ హార్మోన్ అన్నమాట. అది ప్రాపర్ గా యాక్టివ్ గా ఉండి హెల్తీ కార్టిసోల్ రిలీజ్ అవ్వగానే అదేంటంటే మనం వేక్ఫుల్నెస్ కి ఎంతసేపు యాక్టివ్ ఉండగలుగుతామో, మనకి యాక్టివ్ ఉండడానికి కావాల్సిన ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అది ఫస్ట్ది. ఇంకొకటి మెలటోనిన్, ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే స్లీపీనెస్. సో మనకి ఫస్ట్ ఆ బ్రైట్ లైట్ అనేది ఇలా కళ్ళల్లో పడగానే అది టైమర్ సెట్ చేసేస్తుంది. ఏం టైమర్, మనం నెక్స్ట్ ఎప్పుడు పడుకోవాలని, మన బాడీ ఎంతసేపు యాక్టివ్ ఉండాలి, ఏం చేయాలి, ఆ ఎనర్జీ ఎట్లా రావాలి అని ఒక హార్మోన్ కార్టిసోల్, అండ్ ఇంకొక హార్మోన్ ఏమో మనం ఎప్పుడు పడుకోవాలి.
అంటే ఆ ఎనర్జీ ఎంత అనేది అది ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఎనర్జీ అయిపోగానే మనం ఇట్లా డల్ అయిపోతాం, ఇంకా నిద్రపోతాం, ఎనర్జీ లూజ్ అయిపోతాం కదా, సో నిద్రపోతాం. ఆ 2 హార్మోన్స్ అనేది ప్రాపర్ గా రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ త్రూ అవుట్ ద డే మనం ఐదర్ యాక్టివ్ ఉండడానికి లేదా పడుకోవడానికి సెట్ చేస్తుంది అనమాట. ఆ బ్రైట్ లైట్ ఆ ఐస్ మీద ఇట్లా కనపడ్డప్పుడు. ఆ టైమర్ అని చెప్పినావు కదా, ఒక సైకిల్ కూడా ఉంటుంది మన బాడీలో, సర్కాడియన్ సర్కిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే బేసిక్ గా అది సర్కాడియన్ క్లాక్, క్లాక్, సారీ క్లాక్, సెంట్రల్ సర్కాడియన్ క్లాక్. దాట్ హెల్ప్స్ ఇన్ లైక్ ఒకవేళ అది యాక్చువల్లీ మన సైకిల్ ని సెట్ చేస్తుంది, అంటే మనం ఎట్లా సెట్ చేస్తుంది. నాకు తెలిసిన అది మార్నింగ్ కి సెట్ అయి ఉంటది, బట్ ఇట్స్ ఓకే. అది యాక్చువల్ గా నార్మల్ పర్సన్స్ కి అయితే ఎన్వైరన్మెంట్ ఉంటాయి కదా, ఎన్వైరన్మెంట్ కి సంబంధించి లైక్ బ్రైట్నెస్, సన్ వచ్చినప్పుడు బ్రైట్నెస్ ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు మనం యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి, మూన్ వచ్చినప్పుడు డార్క్ ఉన్నప్పుడు ఓకే దిస్ ఇస్ టైమ్ టు స్లీప్ అని చెప్పేసి ఆ క్లాక్ అనేది ఫిక్స్ చేస్తుంది మన బ్రెయిన్ లో ఉన్న టిష్యూస్ అన్నిటిని. ఆటోమేటిక్ గా మనకి స్లీప్ వచ్చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ కూడా ఆ క్లాక్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో టైం టు టైం అవి చెప్తుంటాయి అనమాట, ఇప్పుడు నువ్వు వేకప్ ఉండాలి, ఇప్పుడు నువ్వు స్లీప్ చేయాలి అని. ఈ హార్మోన్స్ యాక్టివేట్ అయినప్పుడు ఆ క్లాక్ కి ఇంటిమేట్ చేస్తాయి. అప్పుడు ఆ క్లాక్ అనేది మన బాడీలో అకార్డింగ్లీ పనిచేస్తుంటుంది అనమాట. అది మనం ఎలా సెట్ చేసుకుంటే అలా. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏమవుతుందంటే చాలా ఇట్లా సన్ రాని క్లైమేట్స్ ఉంటాయి చూసావు, ఆల్మోస్ట్ క్లౌడ్స్ తో ఉండిపోయి స్నోఫాల్ ఉండి బ్రైట్ లైట్ రాదు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఆర్టిఫిషియల్ లైట్స్ ని ఇట్లా ఇట్లా స్ప్లాష్ అయ్యేలాగా చేసుకుంటారు. అలా స్పార్క్ అవుతే వాడికి అంటే ఆ పర్సన్ కి బాడీలో అదంతా మళ్ళీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది అని. కానీ ఇండియాలో ఉన్న మనకు అవసరం లేదు, ఎప్పుడు సన్ వస్తాడు కాబట్టి మార్నింగ్ లేచి ప్రాపర్ గా చూస్తే చాలు. కానీ అంత టైం మనకి ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఇదంతా మనం ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా ఇదంతా యాక్చువల్లీ తెలిసి ఉండాలి, కానీ మనకు అంత పెట్టాము, మనం అంత బ్రెయిన్ వాటి మీద అంత ఫోకస్ చేయము ఈ టాపిక్ మీద. ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం కనిపించి, ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో ఏమవుతుండే, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు జనాలందరూ సన్లైట్ తో లేస్తుండే వాళ్ళు, సన్లైట్ తోనే పడుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇంత లగ్జరీ లేదు కదా, ఇప్పుడు అవన్నీ ఏమి ఇన్వెంట్ చేయని రోజుల్లో వాళ్ళకి లైట్ అంటే సన్ లైటే. సో అప్పుడు వాళ్ళ బాడీ అంతా ప్రాపర్ గా వర్క్. ఇప్పుడు మనం బ్లేమ్ చేస్తాం చూసావా, అప్పట్లో ఆ టైంలో పుట్టిన వాళ్ళు 100 years బతికే వాళ్ళు, 200 years బతికే వాళ్ళు. ఇప్పుడు మొత్తం కెమికలైజ్డ్ ఫుడ్ ఉండి పొల్యూషన్ వల్ల అన్నిటి వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని. సరే వాటి వల్ల తగ్గుతుందేమో, కానీ మనంతటా మనం చేసుకునేది కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను సన్లైట్ చూడకుండా ఒక 3-4 days కంటిన్యూస్ గా బతికిన రోజులు కూడా ఉన్నాయి. లిటరల్ గా కనీసం కారిడార్ లో కూడా వెళ్ళకుండా ఇంట్లోనే లేసి ఇంట్లోనే పడుకున్న రోజులు. మరి అదే ఇప్పుడు కంప్లీట్ గా కూడా వేరే దాన్ని బ్లేమ్ చేయలేం, మనం చేసుకునేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ బాడీ నేచర్ కి అకార్డింగ్లీ పనిచేసింది. ఏదైనా నేచరే కదా, సన్ లైట్ అయినా మూన్ లైట్ అయినా ఏదైనా నేచర్ దాని అకార్డింగ్లీ పనిచేసింది కాబట్టి ప్రాపర్ గా తిన్నారు, ప్రాపర్ గా పడుకున్నారు, ప్రాపర్ గా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకున్నారు కాబట్టి హ్యాపీగా ఎక్కువ కాలం బతకగలిగారు. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హ్యాపీ, హెల్దీ, వెల్దీ అండ్ వైస్. చూసా అసలు ఎంత మంచి ప్రావర్బ్, కాకపోతే చాలా మందికి ఎక్కదు. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. అండ్ యాక్చువల్లీ పొద్దున్న లేస్తే కూడా నిజానికి కూడా హెల్దీ ఉంటాము, అన్ని ప్రాపర్ టైమింగ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, డైట్ కూడా బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ప్రాపర్ మీల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను లేట్ గా లేసిన అంటే అఫ్ కోర్స్ నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. అసలు డే లో బ్రేక్ఫాస్ట్ ప్రాపర్ ఉంటే డే పర్ఫెక్ట్ ఉంటది. మనం చూడసలు యాక్చువల్ గా అయితే బ్రేక్ఫాస్ట్ మంచిగా హెవీగా తినాలి, లంచ్ యావరేజ్ తినాలి, వీలైతే డిన్నర్ స్కిప్ చేయాలి. లైక్ సూప్ వెరీ లైట్ తీసుకోవాలి. మనమేంటి బ్రేక్ఫాస్ట్ స్కిప్, లంచ్ ప్రాపర్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, అండ్ స్పెషల్లీ మిడ్ నైట్ బిర్యానీ. అసలు చూడు మిడ్ నైట్ అసలు అది ఇవాళ రేపు ఎంత ఫ్యాన్సీ అయిపోయింది తెలుసా అసలు. నార్మల్ ఇన్స్టాస్ చాలా క్రేవింగ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళకి ఇన్స్టా స్టోరీస్ కానీ, స్నాప్స్ కానీ, లేకపోతే వాట్సాప్ స్టేటస్ ఏదన్నా నార్మల్ గా ఇట్లా నిలోఫర్ చాయ్ కానీ,
లేకపోతే వెళ్ళి బావర్చి బిర్యానీ తింటాం కానీ ఏదన్నా అట్లా మిడ్ నైట్ తిన్నప్పుడు అసలు దానికి ఆ స్టోరీకి వచ్చే లైక్స్ నార్మల్ ప్రాపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ డిన్నర్ అని పెడితే రానే రావు. ఆ డార్క్ ఆ మూన్ లైట్ లో ఆ ఫుడ్ అనేది చాలా టేస్టీ ఉంటుంది. టేస్టీ ఉంటది హెల్దీ. హెల్దీని ఎవరు పట్టించుకుంటున్నారు? హెల్దీని పట్టించుకుంటే అప్పట్లాగే ఉండేటోళ్ళం మనం కూడా. ఆఫ్ ద టేస్ట్ కమ్స్ ఫస్ట్. కానీ ఇలా మాట్లాడుకుంటే మిడ్ నైట్ అంటే లైక్ లేట్ నైట్స్ పడుకునే వాటికి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటో చెప్పనా? చెప్పు. లేట్ నైట్స్ పడుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంట్లో అందరు పడుకుంటారు, అసలు ఫుల్ ప్రైవసీ ఉంటుంది, ఏమైనా చేయొచ్చు, అసలు మంచి ఒక్కళ్ళమే కూర్చొని హ్యాపీగా మూవీస్ చూడొచ్చు. ఒక ఒక పలికేటోళ్ళు ఉంటారు, గెలికేటోళ్ళు ఉండరు, ఓ మెసేజ్ ఉండదు, సోది గోల ఉండదు, ఫోన్తో ఉండదు, ఏది కావాలంటే అది చేయొచ్చు తెలుసా. ఇప్పుడు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవంగానే చాలా ప్రశాంతంగా ఉంటది, అప్పుడు చదువుకోవాలి అని అనిపిస్తుంది కదా. నాలాంటి పర్సన్స్ కి అయితే మిడ్ నైట్ అందరు పడుకున్నాక అప్పుడు ప్రశాంతంగా చదువుకోవచ్చు నాకు అనిపిస్తది కూడా తెలుసా? తెలుసా, యాక్చువల్లీ ఈ పాయింట్ నేను కూడా అగ్రి చేస్తాను. ఎందుకంటే ఏదైనా చదువుకునేది ఉంది అంటే నాకు అది ఫినిష్ అయ్యేదాకా నిద్ర పట్టదు. ఎగ్జాక్ట్లీ. సో అది రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock కానీ 5 o'clock కానీ లేచి చదువుకుందాం అని అంటే ఇప్పుడు నేను 9 o'clock పనుకుంటున్నా, మార్నింగ్ లేచి చదువుకోవాలా అనే థాట్తోని అంత డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. అదేదో 9 o'clock to 10 o'clock కూర్చొని అదంతా చదివేసుకొని చేసి. పండుకుంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. నేను కూడా నైట్స్ చదవడమే ప్రిఫర్ చేస్తా. అంతే నైట్స్ అని కాదు, ఏదైనా వర్క్ ఉంటే అది కంప్లీట్ Complete చేసుకొని చేసుకొని హ్యాపీగా పడుకోవాలి. స్లీప్ ఉండాలి. మార్నింగ్ కి పెట్టుకునే పర్సన్ నేను కూడా కాదు. ఇంకా మార్నింగ్ పెట్టుకుంటే నాకేమనిపిస్తుంది అంటే నైట్ ఒకవేళ అర్థం కాకపోయినా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నా కూడా సరే స్లీప్ ని కట్ డౌన్ చేసుకోవచ్చు రేపు ఎగ్జామ్ వరకు ఆ ఒక్క రోజుకి. సారీ. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు చదివినావు అనుకో, అది నీకు అప్పుడు నీకు ఫస్ట్ టెన్షన్ బిల్డ్ అవుతా ఉంటది, తర్వాత టైం చూస్తే టైం లేదు అని అర్థమవుతుంటది. అది ఆ టాపిక్ అర్థం కానప్పుడు ఓ గాడ్ అప్పుడు ఉన్న ఫుల్ టెన్షన్ మూడ్కి ఏమీ రాదు. నాకు అదంతా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సో ఐ ప్రిఫర్ నైట్. కానీ నైట్స్ ప్రిఫర్ చేస్తాం, ఇంకా అది ఎవరో ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ బ్రహ్మ ముహూర్తం అని ఉంటుంది మార్నింగ్ 4 to 5:30 టైం. 3 కాదు 4 to 5:30 అనుకుంటా. సో ఆ టైం ఏంటంటే అసలు ద ప్యూరెస్ట్ టైమ్ ఆఫ్ ద డే అన్నమాట. ఇంకా ఆ టైంలో మన బాడీలో చక్రాస్ అన్నీ ఓపెన్ ఉంటాయి కాబట్టి. పడుకున్న ఓపెన్ ఉంటాయా? ఆహా లేదు, ప్రాపర్ బ్రీత్ చేసి పడుకున్న ఓపెన్ ఉంటాం కదా, మనం యాక్టివ్ ఉన్నప్పుడు ఓపెన్ ఉంటాయి. సో అందుకే అప్పుడు లేసి అందరు పూజ చేస్తుంటారు కదా. ఎందుకంటే ఏదైనా విష్ చేస్తే ఆ టైంలో అది ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా ఈజీగా ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ scope ఉండదు. యాక్చువల్లీ పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే దేవతలందరూ ఆ టైంలోనే లేచి ఉంటారు. సో బ్లా మరి యుఎస్ లో దేవతల పరిస్థితి ఏంది? ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్పలేము అనమాట మనము. మరి వాళ్ళకి అంటే వాళ్ళ టైం జోన్ ప్రకారం వాళ్ళ దేవతలు యాక్టివ్. అంటే దేవతలు బేసిక్ గా ఓవరాల్ గా దేవతలు 24/7 యాక్టివ్ గా ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసిన దాని వెనకాల పురాణాలు కాకుండా సైంటిఫిక్ రీజన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు యాక్టివ్ ఉండరు. సో యూనివర్స్ అంతా కూడా అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న రేడియస్ లో ఉన్న యూనివర్స్ అంతా కూడా మన చుట్టూ ఉన్న కామ్ ఉంటుంది. కామ్ ఉన్నప్పుడు మనం ఏంటంటే బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. సో నాకు అనిపిస్తుంది అప్పుడు యాక్టివ్ గా పనిచేసినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలము అని నాకు అనిపిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిపోయి ఈ మధ్య చాలా మంది లేస్తుంటున్నారు అనుకుంటున్నాం పింకీ. స్టార్ట్ చేస్తున్నారు కదా, అట్లీస్ట్ మంచిదే కదా. ఐ సో విష్. ఆ టైంలో మనం లేచి ఆ టైంలో చదువుకున్నా, ఆ టైంలో ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినా, ఆ టైంలో ఏదైనా ప్రే చేసినా, విష్ చేసినా ఈజీగా ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో లేవాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. నాలాంటి వాళ్ళు అనుకో ఆ టైం వరకు పడుకోకుండా ఉన్నారనుకో ఇంక ఇవన్నీ చేసేసుకొని తర్వాత చిన్న 4:35కి పడుకోండి బెస్ట్. ఇప్పుడు ఏంటి పడుకోకుండా ఆ టైం వరకు అప్పుడు చేసేసుకొని ఉంటే ఓకేనా, లేకపోతే పడుకొని లేస్తేనే ఆ టైంలో వర్కౌట్ అవుతా? ఇది యాక్చువల్ నేను అమ్మని కనుక్కొని చెప్తాను. ఆ అమ్మని అనుకుంటే ఒకటి వీక్ ఇద్దేమో. అసలు పడుకోకుండా అసలు అది క్వశ్చనే వ్యాలిడ్ కాదు. అసలు ఏం మాట్లాడుతున్నా? వ్యాలిడ్ గా క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగావు? రే నువ్వు వేరు అమ్మ వేరు కదా.
సరే అమ్మ ఈ పాడ్కాస్ట్ చూసినప్పుడు అమ్మ పింకీ నీడ్స్ అన్ ఆన్సర్ ప్లీజ్ ఇవ్వ. యాక్చువల్లీ మేము ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు కూడా మార్నింగ్ స్కూల్కి లేచి వెళ్ళి వచ్చి రాగానే కొద్దిసేపు హోంవర్క్ చేసుకునేటోళ్ళం, కొద్దిసేపు చదువుకునేటోళ్ళం అండ్ తినేసి గుర్తుందా నీకు 7:30కి అమృతం వస్తుండే. అమృతం ఈస్ ద లాస్ట్ థింగ్ ఆఫ్ అవర్ డే అనమాట. అమృతం చూసి 7 to 7:30 స్లీప్. 7:30కి స్లీప్. మనం ఏ క్లాస్ వరకు పడుకున్నాం? ఆల్మోస్ట్ 8th వరకు అట్లనే పడుకున్నట్టున్నాం కదా. 7th 8th క్లాస్కి వచ్చేంత వరకు కూడా ఎర్లీగానే పడుకునే వాళ్ళం, ఎర్లీగానే లేచే వాళ్ళం, ప్రాపర్ ఉండేది. కానీ ఎప్పుడు ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ స్లీప్ ఉండే కదా. 10 to 12 అయితే 10 మినిమం 10 ఉంటుండే. 7:30కి పక్క పండుకుంటుండే. మార్నింగ్ 6 or 7 ఆ టైంకి లేస్తుండే అనమాట. ఇప్పుడు కూడా యాక్చువల్లీ అడల్ట్స్ కి 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అంటే తెలుసా. కానీ నాకెందుకు అసలు 12 hours ఆఫ్ స్లీప్ కావాలనిపిస్తుంది అసలు. కొన్ని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నువ్వు ఫ్రీ ఉన్నావు కాబట్టి హ్యాపీగా పడుకోవచ్చు. అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ. ఏదన్నా కానీ 21 days చేస్తే అలవాటు అయిపోతుంది తెలుసా. ఇప్పుడు నీకు బిజీ డే అనుకో, అట్లాంటి బిజీ డేస్ ఇంకా నీ లైఫ్ బిజీ ఉండేది అనుకో, ఆ 21 days నువ్వు చేయంగానే నీకు అలవాటు అయిపోతుంది. 8 hours స్లీప్ సరిపోతుంది. ఇన్ఫాక్ట్ 6 hours స్లీప్ కూడా సరిపెట్టుకోవచ్చు. ఆ 21 days ప్రాపర్గా 6 hours 12 to 6 చేస్తున్నారు. అంటే లైక్ ఒక్క ఇండివిజువల్ కి అడల్ట్ అయితే ఆల్మోస్ట్ 7 to 8 hours ఇస్ మినిమం కాదు, ఎనఫ్ ఏం కాదు. బేసిక్ 7 hours. అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ బ్రెయిన్ నంబ్ అయిపోతుంది అంట అడల్ట్స్ కి. 7 to 8 is nice, good enough. 7 to 8 and that is also from 11 to 7 అంట. అసలు తెలుసా నేను సెట్ చేస్తున్నప్పుడు మిడ్ నైట్ అంటే ఏంటి తెలుసా, 10 to 1 AM, 10 PM to 1 AM ని దే కాల్ ఇట్ యాజ్ మిడ్ నైట్. 10 PM ని మిడ్ నైట్ అంటున్నారంటే నాకైతే షాక్ ఉండే. నాకు మిడ్ నైట్ అంటే 2 or 3 బేసిక్ గా. కానీ పింకీ మనకి అప్పట్లో కుదిరింది కదా, ఇప్పుడు కూడా అలానే ఉండాలి అంటే కష్టం. ఎందుకంటే మొన్న 7 o'clock చిల్డ్రన్ అయినా ఉండొచ్చేమో, పడుకోబెట్టొచ్చు, అలానే మనం రేస్ అయినట్టే వాళ్ళని కూడా రేస్ చేయొచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, బెంగళూరులో ఒకసారి మొన్న విశాల్ చెప్పాడు, ఒక రోజు ట్రాఫిక్ జామ్ అయితే పిల్లలు స్కూల్ బస్సెస్ ఇంటికి వెళ్ళడానికి నైట్ 11 o'clock అయిందంట. ఈవినింగ్ 3 o'clockకి 4 o'clockకి స్కూల్ అయిపోగానే ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిపోయి వెళ్ళడానికి 11 o'clock అయింది. ఇవాళ రేపు ఉన్న ఈ లైఫ్లో, ఈ బిజీ స్కెడ్యూల్స్లో పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి 11 అయింది. నైట్ 11 o'clock. నేను అసలు లైక్ పాపం వర్షాలు పిల్లలకి ఎంత ఆకలేసి ఉండాలి. నిద్ర సంగతి తర్వాత పక్కన పెట్టి 4 o'clockకి వాళ్ళు వదిలేశారంటే మినిమం 5-5:30 వరకు ఇంటికి వెళ్ళిపోతారు. స్నాక్స్ తిని డిన్నర్ తినాలి వాళ్ళు. అట్లాంటిది 11 o'clock ఇంటికి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత ఆకలేసి ఉండాలి వర్షాలు అంటే. అవును కానీ పాపం మరి ఏం చేస్తాం ఎవరు మాత్రం అంటే. నిజంగా అసలు అట్లాంటి టైమ్స్లో బతుకుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, అవాయిడ్ చేయలేము. ఇప్పుడు వర్క్ వెళ్ళే వాళ్ళని కూడా తీసుకోను, ఇంటికి వచ్చేసరికి 7, 8, 9 అవ్వచ్చు. అట్లాంటప్పుడు 9 అయ్యి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసి పడుకునేసరికి 11, 12 అవుతుంది. అప్పుడు నీకు ఎర్లీ టు బెడ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? అప్పుడు కుదిరింది. కానీ ఇప్పుడు చాలా ఇన్ఫ్యాక్ట్ నార్మల్ జాబ్స్ కాదు, నైట్ షిఫ్ట్ జాబ్స్ తీసుకో. అట్లాంటి కేసెస్లో అసలు వాళ్ళు ఏమీ చేయలేవారు, ఇంకా హెల్ప్లెస్ వాళ్ళు. అసలు నైట్ షిఫ్ట్ జాబ్ అప్పుడు 10 to morning 6 ఉండొచ్చు. ఏం చేస్తారు? వెళ్ళాలి, వర్క్ చేయాలి. వాళ్ళు కంప్లీట్ గా నేచర్ కి అగేన్స్ట్ బతుకుతున్నట్టే, కానీ ఏం చేయలేరు. ఇట్స్ దేర్ లైఫ్. వాళ్ళకు 21 days అట్లా వర్క్ చేశాక వాళ్ళకు కూడా అప్పుడు ఏమవుతుంది తెలుసా, నార్మల్ సొసైటీతో మింగిల్ అవ్వలేరు వాళ్ళు. 10 to 6 వర్క్ చేసుకోవాలా, మార్నింగ్ ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఉంటే మార్నింగ్ చేయాలా. వాళ్ళ స్లీప్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, పర్సన్ ఎంత డిస్టర్బ్ అయిపోతాడు. స్లీప్ ఒక్కటి డిస్టర్బ్ అయిపోయింది అంటే నీ లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అవును. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఎవరిని కూడా ఏమనలేము. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎర్లీగా పడుకోవాలి అని చెప్పి అట్లాంటి సిచ్యువేషన్ లో పీపుల్ ని కూడా మనం ఫోర్స్ చేయలేము. కానీ ఛాన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ట్రై చేయడంలో తప్పలేదు. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేటప్పటికి ఏజ్ అయిపోద్ది. ఏజ్ లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ నీకు అర్థం కాదు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్సెస్ ఉండవు కాబట్టి. సో
సో దాట్స్ కాల్డ్ లైఫ్ మేబీ. ఎప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళనే చేయమేయాలి. నేను అమ్మకి అదే చెప్తుంటా. ఎప్పుడన్నా బై మిస్టేక్ లో అమ్మ అట్లా పడుకోవద్దు పడుకొని అంటే, అమ్మ నాకు అప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు నేను పని చేసుకోవాలి, లేకపోతే నాకు ఏదో ఒక వర్క్ ఉంటది కదా, అప్పుడు ఎట్లైనా నేను ఇన్ని చేయాలి రోజులు అంట. కూడా అట్లానే ఉన్నాం కదా, అంటే స్కూల్ లైఫ్ School కానీ, work కదా, ఇంటర్ టైమ్స్ కానీ, exactly. ఇంజనీరింగ్ టైమ్స్ లో కానీ మార్నింగ్ లేచే వాళ్ళము, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళం, లంచ్ బ్రేక్ లో లంచ్, ఈవినింగ్ స్నాక్స్, రాగానే డిన్నర్ అండ్ పడుకోవడం. అండ్ ఇన్ని సంవత్సరాలు కూడా అలానే ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవడంలో అస్సలు తప్పలేదు. ఐ టోటలీ ఎంకరేజ్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే తను ఆల్రెడీ ఆ బ్రేక్ తీసుకొనే ఇక్కడికి వచ్చింది కాబట్టి. తప్పు లేదు పింకి, నేను నువ్వనే See, కాదు, ఇది okay. ఎవ్రీ వన్ నీడ్స్ ఎ బ్రేక్ అంటా నేను. ఎవ్రీవన్ నీడ్స్ ఏ బ్రేక్, కానీ అందరికీ ఆ ఆపర్చునిటీస్ ఉండవు. మనకేదో ఎక్స్క్యూజ్ దొరికింది, బట్ ఐ నో, బట్ అందరికీ ఆ ఛాన్స్ ఉండదు. ఉన్నప్పుడు యూస్ యూజ్ చేసుకోవడంలో కూడా చేసుకోవడం అస్సలు తప్పలేదు, తప్పలేదు. కానీ నాట్ లైక్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ లేట్ నైట్స్. కానీ కానీ కొన్ని వెరీ healthy మచ్ ఫన్ కదా అసలు. లేట్ నైట్ లేసి ఉండడం ఈజ్ సూపర్ ఫన్. ఎవరన్నా అసలు ఇంకా కజిన్స్ తోటి నైట్ మొత్తం లేసి ఉండడం, ఫ్రెండ్స్ తోటి నైట్ అవుట్స్ క్రేజీ ఉంటది. డూ ట్రై ఇట్. నేను చెప్తున్నా చూడు, వేస్ట్ అందరు చేసే ఉంటారు ఇప్పటికి కామెడీ. ఇవాళ రేపు చూసే వాళ్ళలో స్పెషలీ 2000s లో పుట్టిన వాళ్ళు కానీ, ఎందుకు 1990s లో పుట్టిన వాళ్ళే కానీ, అసలు లేట్ నైట్స్ ఇస్ దర్ గో టు థింగ్ అసలు. మనం ఎవరికి ఏం చెప్పనవసరం లేదు యాక్చువల్లీ. కాకపోతే ఎర్లీ మార్నింగ్ నేను ఈ పాడ్కాస్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మన బాడీ ఇంత ప్రాపర్గా ఫంక్షన్ అవుద్దా, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఎక్కడో చూడ అనిపించింది. మనం కూడా లేచి కాలేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా స్పీకర్ వస్తే Correct. అసలు రేపటి నుంచి చదివేసి అసలు సెమ ముందు మిడ్ ముందు చదవడం కాదు, రోజు ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ నీట్ ఉండాలి. అసలు జాబ్ ఇట్లా ఇట్లా బీటెక్ అయిపోయి ఇట్లా జాబ్ రావాలన్నట్టు ఉంటుండే. ఎగ్జాక్ట్ 1 or 2 days తర్వాత చూడు ది సేమ్ రిపీట్స్. కానీ నిజానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఐ అగ్రీ. తెలిసి ఇగ్నోర్ చేయడం కూడా కొంచెం కష్టం, కానీ కొన్నిసార్లు ఏం చేయలేం. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే లేట్ నైట్స్ లీడ్స్ టు ఒబెసిటీ. ఎట్లా అంటే లేట్ నైట్స్ లేసి ఉండడం వల్ల చాలా క్రేవింగ్స్ అవుతా ఉంటాయి. సో ఏదో ఒకటి తింటూనే ఉంటాం. సో అట్లా ఏదో ఒకటి తింటూనే ఉండడం వల్ల నీకు జంక్ ఫుడ్ అలవాటు అవుతుంది. ఒక్కసారి నీకు జంక్ ఫుడ్ అలవాటు అయింది అంటే అది పొద్దున లేదు, రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, తింటూనే ఉంటావు. సో ఇట్ లీడ్స్ టు ఒబెసిటీ అంట. అసలు లేట్ నైట్ పడుకోవడానికి ఒబెసిటీకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంత ఇంటర్లింక్డ్ ఉందంట. అండ్ ఇంకొకటి, లేట్ నైట్స్ లేచున్నప్పుడు మోస్ట్లీ లేచున్నామంటే మనం ఐదర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఏదో ఒక స్క్రీన్ ముందే ఉంటాం. అండ్ ఆ స్క్రీన్ ముందు ఉండడం వల్ల మళ్ళీ అలాంటి లైట్ ఐస్ మీద పడడం ఇస్ నాట్ దాట్ మచ్. కానీ ఏం చేయలేము ఇంకా. దాట్స్ కాల్డ్ అంటే ఆ ఫన్ వస్తుంటది అప్పుడు, ఇంకా అది చేస్తుంటది. ఇంకా అది కూడా చేయొద్దంటే ఎందుకు లేసి ఉంటారు ఎవరైనా లేట్ నైట్ కూర్చొని ఐ హ్యావ్ టు మెడిటేట్ అంటారా ఏంటి? యాక్చువల్లీ ఐ నో దిస్ పర్సన్ కాల్డ్ పాల్ కర్న్. ఆయన అమెరికన్ సోల్జర్ అంట. ఆయన ఏదో సమ్ వార్లో ఆయనకి ఏదో బుల్లెట్ తగిలి ఆయనకి సివియర్ ఇన్సోమ్నియా వచ్చి 40 years పడుకోలేదంట ఆయన. లిటరల్గా 40 years, 4 decades. ఇంకా ఆయనకు నిద్ర రాదు. ఇంకా ఆయన ఎప్పుడు ఇంకా అసలు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో పడుకోవడానికి ట్రై చేస్తుండే, చికాకు అవుతుండే ఆయనకి, నిద్ర రాకుండా 40 years లిటరల్గా ఇట్లా కళ్ళు మూయడం అనేది తెలియదు ఆయనకి. అసలు అట్లాంటి పర్సన్స్ ఉన్నారు ఈ వరల్డ్ లో అని ఐ వాజ్ లిటరలీ షాక్డ్. సివియర్ ఇన్సోమ్నియా, దట్స్ వెరీ బిగ్ థింగ్ కదా. యాక్చువల్లీ అట్లా ఎఫెక్ట్ అయిన వాళ్ళకే కాకుండా ఎవ్రీ ఇండివిజువల్కి ఒక బాడీ ప్యాటర్న్ ఉంటుంది. అంటే స్లీప్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. స్లీప్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమందికి లేట్ నైట్స్ ఎక్కువ సేపు లేచి ఉంటే యాక్టివ్ ఉంటారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్స్ యాక్టివ్ ఉంటారు, కొంతమంది లేట్ నైట్స్ ఎక్కువ లేచి ఉంటే క్రియేటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి క్రియేటివ్ పీపుల్కి. సో ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ ఇండివిజువల్ పర్సనాలిటీ తెలుసుకోకుండా కూడా ఒకప్పుడు ఏంటంటే ఇంత నాలెడ్జ్ లేనప్పుడు పడుకోవాలి, తొందరగా లేచేసేయాలి, అప్పుడే బాడీ యాక్టివ్ ఉంటుంది, అందరూ అలానే ఉంటారు, అందరి బాడీ అట్లనే వర్క్ అవుతుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒకటొకటి తెలుస్తున్నాయి, నాలెడ్జ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, అందరికీ ఎక్స్పోజర్ ఉండి ఇట్లా అర్థం అవుతుంది దట్ ఒక్కొక్కళ్ళ బాడీ డిఫరెంట్.
ఒక్కొక్కరు ఇండివిజువల్ పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఎక్కువ కూడా ఫోర్స్ చేయొద్దేమో. అట్లని ఇప్పుడు ఇది ఎక్స్క్యూజ్ గా తీసుకొని అందరూ ఇది నా పర్సనాలిటీ పేరెంట్స్ తోటి ఇది నా బాడీ ఇట్లానే వర్క్ అవుద్ది అని చెప్పకూడదు. కానీ అట్లాంటివి కూడా ఉంటాయి. ఇట్లాంటివి చాలా రేర్ కేసెస్ తెలుసా, నాట్ లైక్ ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ క్రియేటివిటీ ఇంకెప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే పడుకున్నప్పుడు బేసిక్ గా మనకు డ్రీమ్స్ వస్తాయి కదా. డ్రీమ్స్ వస్తే ఏమనుకుంటాం మనం అంటే లైక్ నాట్ వెరీ డీప్ స్లీప్ అయితే అసలు డ్రీమ్సే రావు అన్న థాట్ లో ఉంటాం కదా. కానీ కాదు, నార్మల్ హెల్తీ స్లీప్ లో కూడా డ్రీమ్స్ వస్తాయంట. సో డ్రీమ్స్ వస్తే ఇట్స్ ఫైన్, అట్లేం ప్రాబ్లం కాదు. సో నైట్ మేర్స్ వస్తే డిస్టర్బ్ స్లీప్ అనుకోవచ్చు. నైట్ మేర్స్ ఇస్ డిఫరెంట్. డ్రీమ్స్ వచ్చినాక డ్రీమ్స్ నీకు నెక్స్ట్ డే గుర్తున్నాయి అంటే నువ్వు చాలా క్రియేటివ్ పర్సన్ అంట, నీకు చాలా షార్ప్ బ్రెయిన్ ఉన్నట్టు. ఎన్ని గుర్తుంటాయి తెలుసా అసలు. తెల్లారు లేసాక ఒక్కొక్కటి చెప్తుంటది. నేనైతే ఇట్లా నవ్వి అక్క ఒక ఏనుగు మన ఇంట్లో అసలు ఒక డ్రీమ్ అయితే పింకీ ఇట్లా మా గల్లీ ముందు ఉరుకుతుంటే వెనక ఏనుగు ఉరుక్కుంటూ వచ్చిందంట. ఆ తర్వాత మా ఇంట్లో అసలు ఎందుకు వచ్చింది, ఎలిఫెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు దాని ముందు ఉరుకుతున్నావు, ఎన్ని చెప్తాదంటే పింకీ అసలు. డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అంటే అయితే నువ్వు స్ట్రెస్ అయినప్పుడు వస్తాయి, లేకపోతే యాంగ్జియస్ ఫీల్ అయినప్పుడు వస్తాయి. కానీ ఇట్లాంటి నైట్ మేర్స్ లేకపోతే ఇట్లాంటి డ్రీమ్స్ ఏం వస్తాయి అంటే ముందు రోజు జరిగిన యాక్టివిటీస్ అన్ని కూడా నీకు సబ్కాన్షియస్ గా ఉండిపోయి అవి నీకు డ్రీమ్స్ లో వస్తాయంట. సో నాకు కూడా ముందు రోజు ఏదో ఒక మూవీలో ఏదో ఎలిఫెంట్ ఏదో చూసింటే అది వచ్చేది. చాలా వస్తాయి. దట్స్ ఓకే. సో యా, ఇంకేంటి? సో బేసికలీ యువర్ ఏ నైట్ పర్సన్ ఆర్ ఏ మార్నింగ్ పర్సన్? నైట్ పర్సన్ అనమాట. కాకపోతే ఇప్పుడు నా కొడుకు వచ్చాక నేను ఐ హ్యావ్ టు బి అ మార్నింగ్ పర్సన్. ఎందుకంటే వాడు నార్మల్ 7:30 8కి లేచేస్తాడు. సో నేను లేవాల్సి వస్తుంది. 8 is not early morning by the way. అయినా కానీ యాక్చువల్లీ నా పెళ్ళైన కాంచి నేను ఎర్లీ మార్నింగ్ లేవాల్సి అఫ్ కోర్స్ లేవాలి, లేస్తున్నాను. ఇప్పుడు వేద్ వచ్చాక ఖచ్చితంగా లేస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఐ లవ్ లేట్ నైట్స్. ఎవ్రీబడి ఎస్పెషల్లీ జెన్జీ. ఇక్కడ నువ్వు బతికినన్ని రోజులు లైక్ ఇక్కడ కోదాడలో అమ్మ దగ్గర ఉంటున్నప్పుడు కూడా 8కి ఏం లేవలేదు నువ్వు. 8కి వాడు లేస్తాడు, ఆ అగ్రి తీసుకొచ్చి అమ్మకి లేవను. 8 o'clock వేది లేవు కానీ 8కి అమ్మ వేదిని తీసుకుంటుంది, నేను 10 o'clock లేస్తాను. పెళ్ళయి బాబు పుట్టినా కూడా ది సేమ్ అన్ని రోజులు పింకి వన్స్ వెళ్ళిపోగానే నువ్వా. సో యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ లేస్తే అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలి అంటే లేవాలి. ఇది యాక్చువల్లీ వింటర్ సీజన్, ఇంక ఇప్పుడు అస్సలు లేవబుద్ది కాదు. మంచి కంఫర్ట్ కప్పుకొని ఇట్లా వార్మ్ గా పడుకోబుద్ది అవుతుంది. బట్ దాట్స్ ఓకే. లేవగానే చెప్పినట్టు 15 minutes లేసిన 15 minutes తర్వాత ఎమ్మటే సన్ లోకి వెళ్ళండి. సో దట్ యూ బికమ్ మోర్. లేస్తే అయితే ఎగ్జాక్ట్లీ లేసిన దాని ఛాన్స్ అయితే అసలు వదులుకోవద్దు. సన్ని చూడండి ప్రాపర్ గా. అండ్ దెన్ సన్ అయిపోయినాక ఎక్సర్సైజ్ చేయండి, సో దట్ ఇంకొంచెం యాక్టివ్ అవుతారు. అండ్ ఈ 2 అయిపోయినాక చన్నీళ్ళతో స్నానం చేయండి, అప్పుడు మీ డే మొత్తం యాక్టివ్ ఉంటుంది. హాట్ వాటర్ తో స్నానం చేస్తే సో చన్నీళ్ళతో స్నానం చేయండి. ప్రిఫర్ డూయింగ్ దాట్. ఈ 3 చేస్తే కన్ఫర్మ్ గా ఫుల్ యాక్టివ్ ఉంటారు రోజంతా. నేను చేయను, మీరు ఇష్టమైతే ఇవి యాక్చువల్లీ బెనిఫిట్స్. We are just letting you know. It's completely your choice. Up to you. So yeah, that's it. See you in the next video.